మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత, ఆ ఫలితాలొచ్చిన సాయంత్రం నుండే ఎన్ని దాడులు జరిగాయో, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో, నడి రోడ్డు మీద ఏ విధంగా నరికేశారు, నడి రోడ్డు మీద ఏ విధంగా తెగబడి పొడిచారో పోలీసుల సాక్షిగా కూడా మనం ఎన్నో చూసాం. సరే, ఫలితాలొచ్చినప్పుడు ఈ ఆవేశంలోనో ఇంకేదో ఇది జరిగిందేమో అని చెప్పి అనుకుంటాం, మళ్ళీ సద్దుమణిగిపోతాయి అని అనుకుంటాం. కానీ చాలా చోట్ల ఇవి సద్దుమణగకపోగా కొందరు ఊర్లే వదిలేసి ఎక్కడో తలదాచుకుంటూ ఉంటారు. తెలుసా విషయం? చాలామంది అదే పరిస్థితి. పల్నాడు లాంటి చోట్ల అయితే గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో కొన్ని గ్రామాలే పిన్నెల్లి, తురకపల్లి, ఇట్లా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఫలితాలు వెలువడిన సాయంత్రం ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు ఇల్లు అన్నీ వదిలిపెట్టేసి ఆ తెలంగాణ బార్డర్లలో అక్కడ ఇక్కడ పాపం తలదాచుకుంటూ ఉన్నారు. ఆ వేడి చల్లగైన తర్వాత మళ్ళీ వెనక్కి పోవచ్చు అనుకున్నారేమో, కానీ ఇప్పటికైనా పోలేకపోతూ ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళ ఊర్లకు వాళ్ళు తిరిగి పోలేకపోయి అక్కడో ఇక్కడ తలదాచుకుంటూ ఎవరైనా వాళ్ళు ఇలా సాయం చేస్తే బతికి వెళ్ళబోసుకుంటూ ఏదైనా ఆ పని ఈ పని చేసుకుంటూ బతుకుతున్నారు. తెలంగాణ బార్డర్లలో ఉన్నారు చాలామంది. ఈ గ్రామాలు వెళ్తే చంపేస్తామంటున్నారట. ఇదేమి సినిమాటిక్గా లేదు, ఇది ముమ్మాటికి నిజం కూడా. ఇది ముమ్మాటికి నిజం. బాట తలదాచుకుంటున్నారు. వాళ్ళందరూ వెళ్ళి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. సరే, మీకు పార్టీ అండగా ఉంటుంది అని అయితే ఆయన కూడా మాటిచ్చినట్టున్నారు. సో త్వరలో చలో పిన్నెల్లి, అంటే పిన్నెల్లి అనే గ్రామం, ఇక్కడ సుమారు కొన్ని గ్రామాల వాళ్ళే వచ్చేసారు ఎక్కడికక్కడ. సో చలో పిన్నెల్లి అనే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. అక్కడ డేట్ ఫైనల్ అవ్వలేదు. సో చలో పిన్నెల్లి అనే ఒక కార్యక్రమానికి పిలిపించి వీళ్ళ గ్రామాల్లోకి వచ్చే విధంగా, వాళ్ళ పొలాలు వాళ్ళు పంటలు పెట్టుకునే విధంగా, వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు జీవించుకునే విధంగా కాసింత వాళ్ళకు పార్టీ తరపున ధైర్యం, ఆసరా కల్పించాలని. సరే, వైసీపీ చలో పిన్నెలని కార్యక్రమం పిలిపించి ఇక్కడెక్కడో తలదాచుకున్న వాళ్ళు అక్కడక్కడ ఊళ్ళలోకి వచ్చిన తర్వాత అయినా మళ్ళీ వాళ్ళలా బ్రతకనిస్తారా, ఉండనిస్తారా? అధికారం ఉంది కదా అని చెప్పి ఇంకేమైనా కనుక బరి తెగింపులుంటే వాళ్ళకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లాంటివి ఏమైనా ఉంటాయా? ఏమో, కాలం సమాధానం చెప్పాలి. బట్ వీళ్ళకు వెళ్ళే విధంగా ధైర్యం కోసం అయితే వైసీపీ చలో పిన్నెల్లి కార్యక్రమానికి అయితే పిలిపించింది. డేట్ ఫైనలైజ్ చేస్తారేమో.